గుండెల్లో గుద్దేశాడు ఎవడి? ఎర్ర డాబా ముందు కూర్చొని గుట్టలు గుట్టలు చుట్టలు కాల్చే చలపతిరావు రెండో భార్య మొదటి కూడా కృష్ణారావు ఏం చేశాడో తెలుసా? ఆడ ఆషామాషి మనిషి కాదండి, రెండో పెళ్ళానికి పుట్టిన మొదటి కొడుకు కదండి. తల్లికి తండ్రికి చెప్పకుండా పెద్దమ్మ ప్రాపర్టీకి ప్లాన్ చేశారన్నమాట అండి. అప్పుడే కళ్ళు తేలేసి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న పామరు పెద్దమ్మను పట్టుకుని నువ్వు ఎలాగో చచ్చిపోతున్నావు కదా, అవనిగట్లో నీకు నేను నాకు రాసిస్తేమని అడుగుతాడా? దానికి ఆవిడ ఏం చేసిందంటే అదే పొజిషన్ లో అపోజిషన్ లో లేచి ఎడం చేత్తో కొట్టి కుడికాలతో తన్నేసింది. ఈడేమో నిద్రపోతున్న ఈరభద్రరావు మీద పడిపోయాడు. ఈరభద్రరావు గారు చచ్చిపోయాడు, ఈడు బతికిపోయాడు. అసలు ఈ లేడీస్ అంతా ఇంతేనండి, ప్రేమిస్తే పాద పూజ, పగబడితే దేహ పూజ. మొన్నటికి మొన్న పెళ్ళంలో ఒక పెళ్ళం మొగుడు ఏపుకు తింటున్నాడని ముక్కల కింద నరికేసి 4 రాత్కాలంలో సర్దు పెట్టేసింది. వీడెవడో నాకంటే ఎక్కువగా ఉన్నాడు. హోమియోపతి వాడరా తగ్గిపోద్దే. నువ్వు వెళ్ళా సర్లే థియేటర్లోకి రా. మొన్న నేను ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయిందా? అది తెచ్చాడా? ఏం తావటం అండి, అక్కడికే అటుకే ఇస్త్రీ పెట్టి తోశాను. టైం కాడు పక్కకు తప్పుకోవడం వల్ల తలక తగలవలసిన దెబ్బ జబ్బకి తగిలింది. జబ్బేమో రబ్బర్ బొమ్మలో. సరిగ్గా నాకు అలా జరిగింది. మనిషిని పోలిన మనుషులు ఉంటారు లేదు. కరెక్ట్. ఈసారి వాడు ఏం చేస్తూ పోతాడో మంచి ఐడియా చెప్పండి. 100 రూపీస్ అవుద్ది. 500 తీసుకో. ఈసారి ఇస్త్రీ పెట్టి పడేయడం, ఎనపెట్టి జరపడం కాదు, లేటెస్ట్ ఐడియా చెప్తాను. రాత్రులాడు ఏం తింటాడనో? చేపల పులుసు, మాంసం, ఎగురు, లేకపోతే ఏదో ఒక ముద్ద దిగుతాను. కరెక్ట్ గా నాకు అదే అలవాటు. మనిషిని పోలిన మనుషులు ఉంటారన్నా? కరెక్టేనంటావా? కరెక్టేనా? నా సాపి అబ్బాయి గారికి ఐడియా ఇచ్చి పంపించు. ఇదిగో రే, ఆడి పిల్లం చేత రాత్రులాడు తిని చేపల పులుసులో పురుగుల మందు కల్పించాయి. స్మెల్ వస్తుందేమో. పిఠాపురం నూర్జహాన్ సెంట్ జల్లు, నువ్వు వెళ్ళు. సారీ సార్, ఏదో పొరపాటు జరిగిపోయింది. ఏంటి జరిగిపోవటం? ఇదే లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఈ సీన్ రిపీట్ అయిందో ఈ చెత్త సూట్ కేసు, డొక్కు గిటారు బయట పారేస్తాం. ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను. జరిగితే మీరు చెప్పినట్టే చేద్దరు గాని. చూస్తాను. పదరా. పద. మన ఇద్దరే ఉన్నాం కాబట్టి ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఇదేం బాలేదు, నేను చాలా ఫీల్ అవుతున్నాను. అరే, దీపం పెట్టి అగ్రతులు వెలిగిస్తే అది పెద్ద నేరమా? ఆ వెధవలు ఇద్దరు వచ్చి ఇష్టం వచ్చినట్టు వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారా? ఇప్పుడు నువ్వైనా సపోర్ట్కి వచ్చావా? రాలేదే. ఉండాల్సినప్పుడు ఉండవు, రావాల్సినప్పుడు రావు. ఏవి స్క్రీన్ ప్లే బాబు, ఏవి క్యారెక్టర్ అనేది. సర్లే, మన మధ్య పూజలు పునస్కారాలు మామూలే, కానీ అగరబత్తులు మాత్రం క్యాన్సల్. సారీ. ఇప్పుడు ఈ విషయం సత్యానందానికి తెలిస్తే అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? నిజం చెప్పేస్తే. నమస్తే, మీరు ఎవరో నాకు తెలియదు, నేను మీకు తెలియదు. ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యి ఉద్యోగం దొరక్క బతకడానికి నైట్ వాచ్మెన్ జాబ్ చేస్తున్నాను. మీకు ఆశ్చర్యంగానే ఉంటుంది, నాకు తెలుసు. ఏం చేస్తాం చెప్పండి, నా పరిస్థితి అలాంటిది. అన్నట్టు మీకు తెలియకుండా మీ గదిలోనే 4 రోజులుగా ఉంటున్నాను. ఎక్కువ అద్దె పెట్టి సొంతంగా రూమ్ తీసుకోలేనండి అని రిక్వెస్ట్ చేస్తే సత్యానందం ఈ ఏర్పాటు చేశాడు. సత్యానంద ఇడియట్, నీ పని చెప్తా. తొందరపడి అతన్నే అనకండి, నన్ను బయటికి ఇంటేస్తాడు. పగలంతా మీరుండరు, రాత్రులు నేనుండను. కాబట్టి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. అసలు మీకు ఈ ఉత్తరం రాయడానికి కారణం ఏంటంటేనండి, మీరు ఈ గదిలో అందంగా డెకరేట్ చేసుకున్న కృష్ణుడి బొమ్మ పొరపాటు నా చేయి తగిలి కింద పడి పగిలిపోయిందండి. పగిలిన ముక్కలు బయట పారేసి ఏమీ తెలియనట్టు ఎస్కేప్ అవ్వచ్చు, కానీ నేను అలా ఉండలేనండి. అది నా వీక్నెస్. అంచేత నిజాయితీగా జరిగినట్టుగా మీకు చెప్పి గిల్టీ ఫీలింగ్ దూరం చేసుకోవాలని ఉత్తరం రాస్తున్నాను. మీరు పర్మిట్ చేస్తే తప్ప నేను ఇక్కడ ఉండలేను కదండి. అన్నట్టు ప్రతిరోజు ఈ రూమ్ డెకరేషన్ చూస్తున్నానండి. మీ టేస్ట్కి నా జోహార్లండి. మీ థాట్స్ ఇంకెవ్వరికీ రావు. మీలాంటి మనుషులు నూటుకో కొట్టుకో ఒక్కళ్ళు ఉంటారండి. నిజం, మన్నిస్తారో మండిపడతారో ఇక మీ ఇష్టం. బాయ్. ఇట్లు మీరు ఒప్పుకుంటే ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనుకుంటున్నా మీ రూమ్మేట్. దీంట్లో ఏ రాసిందో ఏమిటో భయంగా ఉంది. ఆశ్చర్యం, మీరు 4 రోజులుగా ఉంటున్నా అసలు అనుమానమే రాలేదు. నిజాయితీగా ఈ సంగతి రాసినందుకు అభినందిస్తున్నాను. ఓనర్తో చెప్పి మిమ్మల్ని బయటికి పంపించగలను, కానీ మంచిని, ధర్మాన్ని, నిజాయితీని శిక్షించిన దాన్ని అవుతాను. చిన్న హెల్ప్ చేస్తారా? అల్మరాలో షుగర్ డబ్బా కింద డబ్బులుంటాయి. మీరు బయటికి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్ తెచ్చి కాచి తోడేయండి. రాత్రికి పెరుగుండదు. అన్నట్టు ఉప్మా చేశాను. జీడిపప్పు అది వేశానేమో, మంచి టేస్ట్గా ఉంది. తిని బాగుందో లేదో చెప్పండి. బాగోపోతే బయట పారేయండి. బాయ్. ఎస్.
ఆహాహాహాహాహా. ఏవి టేస్ట్ ఏవి టేస్ట్. ఓ కాఫీ తేవా. ఓకే సార్. సారీ అండి. ఏటా మా మేడం గారు బ్యాగ్ తెమ్మన్నారండి. అది మీద పడిపోతావా? ఇదిగా థ్యాంక్స్ అండి. నా పర్సు. ఏమైంది మేడం? నా పర్సు మిస్ అయిందండి, ఇక్కడే పెట్టాను. ఇందాక నీ ఎదురుగా కూర్చుని కాఫీ తాగాడే అతనే తీసి వేరే ఇంకొకటికి ఇచ్చి పంపించాడమ్మా. దొంగతనాల్లో ఇదో స్టైలు, కోఆపరేటివ్ పద్ధతి. బయటికి వెళ్ళాక ఇద్దరూ పంచుకుంటారు. వాడి ఫేస్ నీకు గుర్తేగా. మీ ఉత్తరానికి ఉప్మాకి థ్యాంక్స్. నా పొజిషన్ అర్థం చేసుకొని నన్ను నా తప్పును క్షమించినందుకు మళ్ళీ థ్యాంక్స్. సారీ, మిమ్మల్ని చూడకపోయినా మీ రైటింగ్ని బట్టి మీ టేస్ట్ని బట్టి మీ రూపాన్ని ఊహించడానికి ట్రై చేస్తున్నాను. చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా మన పరిచయం. కనీసం పేరైనా చెప్తారా, లేక ఎస్తూనే సరిపెట్టుకోమంటారా? చెప్పండి ప్లీజ్. హాయ్, చాలా సంవత్సరాల తర్వాత ఆదిమర్చి నిద్రపోయాను. మన పరిచయం థ్రిల్లింగ్గా ఉందని రాశారు. అవును, నాకు అలాగే ఉంది. మీకు సామాన్లేం లేవా? ఉంటే రూమ్లో సర్దుకోవచ్చు. నా పేరు అడిగారు కదూ, నా పేరు వెరీ వెరీ పాపులర్. తెల్లారితే లక్షలాది మంది తెలుగునోళ్లలో నానుతూ ఉంటుంది. ఊహించండి. చెప్పుకోలేకపోతే నిజాయితీగా ఓటం ఒప్పుకొని స్వాతి వీక్లీ పేజీలు తిప్పండి, మీకే తెలుస్తుంది. బాయ్. ఎస్. ఇది నా పేరు. మరి మీ పేరు? ఓహో, అయితే మీ పేరు స్వాత అన్నమాట. మరి నా పేరేంటనగా మీరు అడిగారు? అనిల్. ఏంటి సంగీతం? అర్థమైంది. ఆకాశవంక చూపులు, మధ్య మధ్యలో పాటలు, డౌట్ లేదు. ఇది అదేనా? ఏది? లవ్ భయ్యా. భలే కనిపెట్టేశావరా. అమెరికా వెళ్ళావనా మజాకా? ఆ మాత్రం కనిపెట్టే తెలివితేటలు లేకుండానే వీసా ట్రై చేశాను అనుకున్నావా? భయ్యా, ఇంతకీ ఆ సుందరి ఎవరు భయ్యా? నా రూమ్మేట్ అని చెప్పాను, గుర్తుందా? మేము ఒకరినొకరు చూసుకోకుండా లెటర్స్ రాసుకుంటూ బాగా దగ్గర అయ్యారా. వెరీ బ్యాడ్. ఇదే అమెరికాలో అయితే ఈ మాత్రం దగ్గర అయితే చాలు, పిల్లలు పుట్టేస్తారు. ఏడ్చేవలే, ఇది ఇండియా. ఒక ఇండియన్ లాగా ఆలోచించు. దీన్నే ఇంగ్లీష్ లో సైడ్ కట్ లవ్ అంటారు. అంటే చూసుకోకుండానే ప్రేమించుకోవటం. మ్యాటర్ అర్థమైందా? నేను అమెరికా వెళ్ళేంత లోపే నీ ప్రేమ కథను కాస్త పెళ్లి దాకా తెస్తే 4 అక్షంతలు వేసి వెళ్ళిపోతాను. కాస్త స్పీడప్ చేయి బ్రదరు. ట్రై చేస్తాను రా. ఏంటి ఎస్ఐ గారు? ఏట్రా? మన సిఐ గారు మిసెస్ గారు ఎలకల మంది తిని చనిపోయారట. ఆవిడ ఏం కొన్నా రుచి చూసే కొంటుందిరా. ఇవాళ ఎలకల మందు కూడా కొనే ముందు రుచి చూసింది, మరణించింది. వెరీ హ్యాపీ అండి. ఏమండి బాబాయ్ గారు? ఆ అమ్మాయి పిలుస్తుంది నన్నేను అనుకుంటాను. ఏమ్మా, నన్నేనా పిలుస్తా? అవునండి. రేయ్, వెళ్ళా కోడిపెట్ట సంగతి చూసురా. ఏంటమ్మా మ్యాటర్? అదిగో వస్తున్నాడే వాడే. ఆ మధ్య అనురాగ్ రెస్టారెంట్ లో నా పర్స్ కొట్టేశాడు. భయపెట్టో బతిమాలో నాది నాకు ఇప్పించేద్దరు ప్లీజ్. గ్యారంటీకి అతనేనా? బాగా ఆలోచించుకోమ్మా. ఫేస్ నాకు బాగా గుర్తు, డౌట్ లేదండి వాడే. నువ్వు చెప్పింది బాగానే ఉంది కదమ్మా. ఎలా ప్రూవ్ చేయడం? ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, నే వెళ్ళి తెలివిగా మేనేజ్ చేసి ఆ కుర్రాడి చేత నిజం చెప్పిస్తా. అలాగే అలాగే. ఇప్పుడు చూసుకో. How are you? Who are you? నీ పేరేమిట్రా? రా. ఏమయ్యా, పబ్లిక్ తో ఎలాగైనా మాట్లాడేది? కాస్త మర్యాదగా అడగొచ్చుగా. అయినా నా పేరుతో నీకేంటి పని? చూతాను గానీ రేలంగి వెంకట్రావు గారి పేరు ఎప్పుడైనా విన్నావా? నేనే. ఇంటి పేరు రేలంగ దాని ముసిముసి నవ్వులు నవ్వకో. మందంతా సీరియస్ వ్యవహారం. ఇదేంటంట? ఏమిటంట? మొన్న నువ్వు ఆడపిల్ల పర్సు కొట్టేశావు, అవునా? కొట్టేయడమా? నేనా? ఇది ఎక్కడ కామెడీ అండి బాబు. అయితే నువ్వు దొంగతనమే చేయలేదంటావు, అవునా? దొంగతనం అంటే ఓ అమ్మాయి మనసు దొంగతనం చేశాను అనుకోండి. ఇదిగో నీ సొంత స్టోరీలు మాకొద్దు.
నవంబర్ 20th అనురాగ్ రెస్టారెంట్ లో నా పర్స్ కొట్టేశావా లేదా? ఇంతకు మీరెవరు? ఆ పర్సు అని రావిడే. ఏమ్మా నీ పర్సు కొట్టేసింది ఇతనేగా? ఖచ్చితంగా వీడే. అండోయ్ మీరు ఎవరో నాకు తెలియదు కానీ కొంచెం మర్యాదగా మాట్లాడితే బెటర్ ఏమో. దొంగలతో అలాగే మాట్లాడతారు. అంటే నేను దొంగనా? ఎస్, నువ్వే దొంగవి. ఎందుకని ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకో, నీకే అర్థమవుతుంది. నేను ఇన్ని మాట్లాడుతున్నా నీలో ఏ మూమెంట్ లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఆ వెధవ పని నువ్వే చేశావని. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. ఏమయ్యా చెయ్యని వాడెవడు ఇన్ని తిట్లు భరించాడు మరి. ఇది కరెక్టే, మాట్లాడమేంటి? సరే, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, నీకే గనక మానం, అభిమానం, సిగ్గు, శరం లాంటివి ఏమైనా ఉంటే నా పర్స్ నాకు ఇచ్చే. అమ్మా థ్యాంక్స్ బాబాయ్ గారు. జాగ్రత్తమ్మా. బందర్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ బందా కనకలింగేశ్వరరావు వాడు సెకండ్ సెటప్ పట్టిన గుమ్మడోడియాలు పోస్ట్ లో పంపిస్తే టేస్ట్ గా ఉన్నాయి కదా లాస్ట్ పీస్ దాకా ఫాస్ట్ గా లాగించి ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కి బెస్ట్ విషయం చెప్తామని ఎండలో రోస్ట్ లో వెళ్తుంటే హానెస్ట్ గా చెప్తున్నానండి. స్టమక్ లో ఉన్న ఒడియాలు టెర్రరిస్ట్ లాగా ఎదురు తిరిగితే లెఫ్టినెంట్ వెళ్ళటం మస్ట్ అని వెనక్కి తిరిగి వెళ్తుంటే మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్ పోయిట్ పాపారావు ఎదురై గోస్ట్ రైటర్ గా మోస్ట్ బ్రిలియంట్ స్టోరీ రచించాలని వినమని చెప్తుంటే గోస్ట్ బెటరా, వేస్ట్ బెటరా, రోస్ట్ బెటరా, ఈస్ట్ బెటరా అని ఈస్ట్ వైపు తిరిగి దండం పెట్టుకుంటే తిరుపతి కనబడింది. టూరిస్టులు అందరూ నన్నే గోస్ట్ అని చూస్తుంటే నా వేస్ట్ ఫేస్ తోటి వాళ్ళు ఫాస్ట్ గా తిట్టినప్పుడు నన్ను రోస్ట్ చేసేయాలని అందరూ జరుగుతుంటే లైఫ్ లో ఇదే లాస్ట్ పాయింటా, నెక్స్ట్ సీన్ ఏమన్నా ఉందా అని ఆలోచించుకుంటూ తిరుపతి ఘాటీ మీద లిస్ట్ లో జాగింగ్ చేస్తుంటే దస్తు ముక్కులోకి వెళ్ళి తుమ్మినప్పుడు నా రిస్ట్ వాచి జారి పడిపోతే తరస్తు తోటి నా గొంతు చేసిన ఆర్తనాదం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇక్కడి నుంచే మీరు దీన్ని బాగా ఫాలో చేయాలి. మ్యాటర్లోకి రా. పని అయిందా? రివర్స్ అయిందండి. ఎలాగా అంటే చేపల పులుసులో పురుగుల మందు కల్పించాను. సరిగ్గా ఈడు తినే టైంకి ఊరి నుంచి వచ్చినాడు బంధువు ఈయన పక్కన పెట్టి ఆడు మెక్కేశాడు. ఆ తర్వాత ఏముంది, బంధువు చచ్చిపోయాడు, ఈడు మిగిలిపోయాడు. మా ఇంట్లో అలాగే జరిగిందే. మనకి కొంచెం తేడా వదిలేదు. నాకు అన్ని ట్రబుల్స్ ఏనండి. నా మనసు అంతా ఇరిగిపోయింది. నాకు ఇది వద్దు, నేను వేరే పిల్లని చూసుకుంటాను. అయితే అమ్మాయిని మా ఇంట్లో వదిలే. తప్పయ్యా, అనుకున్నది సాధించాలి. అదే మగతనం అంటేనే. ఆ నంతం చేసి దాని మారుమని వాడిదాకా నువ్వు అసలు నిద్రకూడదు. అంటే నువ్వు స్లీప్లెస్ టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. నువ్వు ఊరికే మధ్యలోన మీరే ఏదో మంచి ఐడియా చెప్పండి. 500 అవుద్ది. 1000 రూపాయలు తీసుకోగాని చెప్పు. నా దగ్గర లెక్కికెత్తుంది, దాన్ని నీకు ఇస్తాను. ఇదిగో. దీంతో ఏ పని తలపెట్టినా ఇంతవరకు తిరగలేదు. ఓహో. రాత్రిపూట ఏదో నిద్రపోతున్నప్పుడు నల్లటి ముసుగేసుకుని వెళ్ళి ఆడు పొత్తు కడుపులో కత్తితో కసకస పొడిచి పారేస్తాడు. బానే ఉంది. ఆ కత్తి పోలీసు వాళ్ళకి దొరికితేనా? నువ్వు టెన్షన్ పెట్టక మధ్యలోన. సార్, పెద్ద మనసుతో ఇది ఇచ్చేసి మీరే ఆశీర్వదించండి. ఇదిగో పెద్దోడిని చేదస్తం కొద్దీ చెప్తున్నానని అనుకోపోతే అనుకోను. ఆ నేసేసిన ఈ నెత్తురు కత్తి నా కంటికి చూపించాలి. మీరు చూడలేరేమో. నెత్తురు చూస్తే మీ కళ్ళు తిరుగుతాయేమో. నో ప్రాబ్లం. అయితే ఓకే. ఏమయ్యా అనిల్, ఇవాళ తారీఖు ఎంత? అతన్ని అడిగితే క్యాలెండర్ కొనుక్కోవచ్చు కదా. నేను చంపేస్తాను రే. ఏమయ్యా, అద్దె కట్టాలన్న సంగతి మర్చిపోయావా? ఏంటా సైలెన్స్? ఈ నెల కొంచెం ఇబ్బందులు పడ్డావా? దెబ్బలేం తగలేదు కదా. నువ్వు నోర్మై. ఏమయ్యా, మొదటి నెలలోనే ఇలా కథలన్నీ చెప్తున్నావు. నీ కోసం నేనెంత రిస్క్ తీసుకుంటున్నానో తెలుసా? రిస్కున్నారా? ఇదంతా ఎందుకు కానీ బాబు, ముందు నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు. వెళ్ళు. ఇదిగో సత్యానందం, నీ బాకీ అడగకూడదని అడిగినా సరే చాలా ఎర్లీగా తీర్చేస్తాను, ప్లీజ్. డియర్ స్వాతి, ఈరోజు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఎందుకో తెలుసా? 30 రోజులు నిద్ర లేక తిండి లేక డ్యూటీ చేసి జీతం రాళ్ళ చేతి రాగానే ఒక రాక్షసి తన్నుకుపోయింది. తెల్లవారు లేచింది మొదలు తిరిగి పడుకునేదాకా డబ్బు 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 ఇదే గోల. ఇంటివాడు, హోటల్ వాడు, అప్పులవాడు గద్దల్లాగా పీకు తింటుంటే ఈ మహానగరంలో ఎవరిని అడుగుతాం? ఎవడి గోలవాడిది. మనిషి తిండి లేక గాలి నీరు లేక చావడట, ధైర్యం లేకే చస్తాడట. కొద్దిగా ధైర్యాన్ని అప్పువేస్తారా? అవసరమైనప్పుడు తిరిగి ఇచ్చేస్తానుగా, ప్రామిస్. అనిల్, మా ఫ్రెండ్ పర్సులో నుంచి 1000 రూపాయలు తీసిస్తున్నాను, అందాక వాడుకోండి. స్వాతి. ఏంటబాయ్, మంచి మూడ్లో ఉన్నా ఏంటి కదా? అబ్బో, డబ్బులు మంచి దండిగా ఉన్నట్టున్నాయా? ఉంటాయి. ఎవరిచ్చారో చెప్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అది ఏంటంటే అదందరికీ చెప్పుకునేవయ్యా. బాధల్ని కష్టాలని అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరకటం కన్నా మించిన సంతోషం ఏముంటుంది చెప్పండి. ఎవరా ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే తనే. తను అంటే ఎవరా అమ్మాయి? తనంటే తనుజని నా బెస్ట్ ఫ్రెండ్. బాగా డబ్బున్నమ్మాయా? ఎక్కడుంటుందో? ఎక్కడుంటుందంటే గుర్తొచ్చింది. ఎక్కడో? మన కాలేజీలో మాత్రం కాదు. ఎక్కడంటే మన కాలనీ కాదంటే నీకేనా మెంట్ల కింద? నాకు అదే డౌట్. మెంట్ల అతనికి కాదు, మీకు.
ఏదో స్టోరీ ఉంది దాస్తున్నాడు. అమ్మా 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 నీకోసం వస్తున్నా. ఏంటి బాబాయ్ గారు? మంచి వాళ్ళని మంచితనాన్ని మనం కాపాడుకోవాలమ్మా. లేకపోతే ఈ ప్రపంచంలో మంచితనం అనేది మంచులాగా కరిగిపోయి అస్సలు లేకుండా పోతుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నట్టు? ఆ రోజు ఒక మంచి వాణ్ణి మనం దొంగ అని అవమానించామమ్మా. వాడు నిజంగా దొంగేనండి. కాదమ్మా, అసలు దొంగ దొరికాడు. ఇదిగో నీ పర్సు. తప్పు చేశాం బాబాయ్ గారు, పొరపాటైపోయింది. ఇప్పుడు ఎలాగా? అతని పర్సు నీ దగ్గరే ఉంది కదమ్మా. ఉందండి. పాపం శాలరీ కాబోలు మొత్తం మనకిచ్చి వెళ్ళిపోయాడు. ఎంత సఫర్ అవుతున్నాడో ఏంటో. ఈసారి కనపడినప్పుడు ఇచ్చేసి సారీ చెప్పమ్మా. అలాగే బాబాయ్ గారు.